హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? ఏం లేదండి, చాలా కూల్గా ఉంది. సో నా ఫ్రెండ్ని మీట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్స్ మీట్ అయ్యామండి. అండ్ ఇక సర్లే అని చెప్పేసి కృష్ణానది ఒడ్డుకి వెళ్ళి కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఫైనల్లీ అయితే కృష్ణానది ఒడ్డుకి వచ్చేసాము. బోల్డని కబుర్లు కూడా చెప్పేసుకున్నామండి. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే పచ్చని పొలాలు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒక ఆమె సజెషన్ ఇస్తే సరే అని చెప్పేసి అలా మేము అమరావతి రోడ్లోకి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఈ సీజన్లో అంటే ఐ మీన్ చాలా కూల్గా ఉన్నప్పుడు లేదంటే వర్షం పడే టైంలో నాకు ఇలా నేచర్ని ఎంజాయ్ చేయటం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలాగ నేచర్ని ఎంజాయ్ చేయటం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎటు చూసినా కానీ పచ్చని పంట పొలాలు, అండ్ అలాగే చూస్తున్నారు కదండి దూరంలో కొండలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఆ మధ్యలో వచ్చే పొగను చూస్తుంటే మనకి అరకులో కనిపిస్తుంది కదండి మంచు అనేది. సో ఆ టైప్ ఆఫ్లో కనిపించింది. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో కృష్ణానదిలో వాటర్ అయితే చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందండి. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడే కొంతసేపు కూర్చోనిచ్చింది, బట్ తప్పదు కదండి వెళ్ళాలి. అండ్ ఇంకోటండి, వెళ్ళే దారిలో మాకైతే గులాబీ తోట అనేది కనిపించిందండి. నిజంగా ఏ అమ్మాయికైనా గులాబీ తోట అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? గులాబీ పూలన్నా గులాబీ తోటలన్నా కానీ. సో అక్కడ దిగేసేసి వెంటనే సెల్ఫీలు తీసుకోవాలనిపిస్తుంది, అలాగే వీడియోస్ కూడా తీసుకోవాలనిపిస్తుంది కదండి. అలాగే మాకు కూడా అనిపించింది. అండ్ మేమైతే తోటలోకి ఎంటర్ అయిపోయి మాకు నచ్చినన్ని సెల్ఫీలు అండ్ అలాగే వీడియోస్ కూడా తీసుకున్నామండి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చుట్టూరు కూడా ఎటు చూసినా గ్రీనరీగా అండ్ మధ్యలో రోజెస్ అనేవి నాకైతే చూసి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ చాలా బాగుందండి చూడ్డానికి కూడా. నిజంగా అసలు ఇక్కడ నుండి నాకు వెళ్ళాలి అని అయితే అనిపించలేదు, బట్ తప్పలేదు, వెళ్ళాలి కదండి, మనం ఇక్కడే ఉండిపోలేము కదా. సో ఎక్కడ చూసినా కానీ మంచి గాలి అనేది, ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుందండి ఈ పంట పొలాల మధ్యలో. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అమ్మతో పాటు పంట పొలాలు అంటే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళతో పాటు మనం కూడా పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. అండ్ అలాగే చూస్తున్నారు కదండి మొక్కజొన్న పంట అనేది ఎంత చక్కగా ఎదిగిందో గాలికి. చాలా బాగా, అసలు మామూలుగా కాదండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నా ఫ్రెండ్స్తో ఇలాగ ట్రిప్ వేసి ఇలా రావడం అనేది. అండ్ వాళ్ళు ఫైనల్గా వచ్చేసి నది చేపలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. నేను చేప తిన్నా యాక్చువల్లీ. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వచ్చాము. వాళ్ళు చేపలు తీసుకుంటామంటే ఇది మన కృష్ణా నదిలో పట్టిన చేపలండి. సో చూస్తున్నారు కదా కేజీ వచ్చేసి 300 350 చెప్పారండి. బట్ ఫైనల్గా మా వాళ్ళు బేరం చేసి 250కి అనేది తీసుకున్నారు. 250కి తీసుకొని ఇక వాళ్ళు ఆ చేపలను తీసుకొని వాళ్ళు అటు వెళ్ళారండి. ఇక నేను కూడా సర్లే అని చెప్పేసి నా ఫ్రెండ్ని బస్ స్టాండ్లో దింపమంటే అతను ఇక నన్ను తీసుకెళ్ళి బస్ స్టాండ్లో దింపేసి వచ్చారు. సో ఫైనల్గా అయితే మా ట్రిప్ అనేది ఇలా ఉందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఈ నేచర్ని ఎంజాయ్ చేయటం. థ్యాంక్ యూ.